హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ ట్రేడర్. ఈరోజు మనము ట్రేడ్ అసలు ఎలా చేయాలి, అసలు బై సేల్ ఇవన్నీ ఆప్షన్స్ నేను పర్ఫెక్ట్గా మీకు చూపించడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకైతే ఒక కామెంట్ వచ్చింది, ఇట్లా బ్రో లాట్స్ బై చేసేటప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి అన్నీ రికార్డ్ చేయండి బ్రో, ప్లీజ్ మాకు కొంచెం అన్నీ క్లియర్గా అర్థమవుతాయి అంటున్నారు. ఉదయ్ స్మార్ట్ మీకు ఈరోజు అయితే ఈ వీడియోలో మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. సో అందరూ ఈ వీడియో అయితే రిఫర్ చేయొచ్చు, అసలు బై ఎలా చేయాలి, సేల్ ఎలా చేయాలి, ఆప్షన్స్ ఎలా పిక్ చేసుకోవాలి, నేను చెప్పిన ఆప్షన్స్ తీసుకొని మీరు మీ వాచ్ లిస్ట్లో ఎలా యాడ్ చేసుకోవాలి, ఇవన్నీ అయితే ఈ వీడియోలో నేను కవర్ చేసేస్తాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా మీరు కామెంట్స్లో నాకు మెసేజ్ చేయండి, లేదంటే నా పర్సనల్గా కూడా మెసేజ్ చేయొచ్చు. నేను వాట్సాప్ నెంబర్ అవన్నీ అయితే నేను యాడ్ చేసి పెట్టాను, మీరు వాట్సాప్లో డైరెక్ట్ మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, అదేం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఏంటంటే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసరికి నా అప్స్టాక్ అకౌంట్ ఫ్రెండ్స్, కానీ ఇక్కడ ఏం చార్ట్ యాడ్ చేయలేదు. నిఫ్టీ 50 చార్ట్ ఇప్పుడు యాడ్ చేశాను, నిఫ్టీ 50 యాడ్ చేశాను. సో దీంట్లో వచ్చేసరికి ఇక్కడ ఆప్షన్స్ అని ఒకటి, ఇక్కడ FN1 ఆప్షన్ ఉంది కదా, అక్కడ ఆప్షన్ చైన్ ఓపెన్ చేసుకోండి. ఆప్షన్ చైన్ ఓపెన్ చేయగానే మీరు ఎల్టీపీ అని ఉన్నాయి కదా, ఇవి బ్లింక్ అవ్వటం స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ పుట్ ఆప్షన్స్, ఇవన్నీ వచ్చేసరికి మీకు ఎల్టీపీ వచ్చేసరికి ఇవన్నీ సిఈ, ఇవన్నీ పిఈ అంటే పుట్స్, సిఈ అంటే కాల్స్. అంటే మార్కెట్ ఎప్పుడైతే హై వెళ్తుందో అప్పుడు ఇవి కూడా 62 ఉంది కదా, ఇట్లా 63, 64 ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తాయి. ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే లో వచ్చేస్తుందో ఇక్కడ వచ్చేసరికి పెరగడం స్టార్ట్ అవుతాయి. సో మార్కెట్ని బట్టి ఎప్పుడైతే ఇప్పుడు మన మార్కెట్ పెరుగుతుందని ప్రిడిక్ట్ చేసినప్పుడు ఈ ఆప్షన్స్ తీసుకోవాలి మీరు, లేదు మార్కెట్ పడిపోయిద్ది అన్నప్పుడు ఈ ఆప్షన్స్ తీసుకోవాలి క్లియర్ కట్గా. సో నేనేం చెప్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మార్నింగ్ ట్రేడ్ ఇవ్వాలనుకుంటే నేను ఫస్ట్ ఈ ఆప్షన్ 56 రూపీస్ ఆప్షన్ యాడ్ చేసుకోండి అని చెప్పాను అనుకోండి. సేమ్ ఎక్స్పైరీ 17 జూలై 2025. ఈ ఎక్స్పైరీలోనే మనం తీసుకోవాలి, ఇక్కడ చాలా ఎక్స్పైరీలు ఉంటాయి. సో నేను ఆ వీక్ ఎక్స్పైరీయే సజెస్ట్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎల్టీపీలో ఇక్కడ బ్లింక్ అవుతూ ఉన్నాయి కదా, దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను 56 రూపీస్ది యాడ్ చేసుకోమని చెప్పాను అనుకోండి. ఎలా చెప్తానంటే, నేను మీకు 4 ఆప్షన్స్ ఇస్తాను, ఆ 4 ఆప్షన్స్ స్క్రీన్ షాట్ చేసి పంపించేస్తాను. ఆ ఆప్షన్స్లో ఏముంటాయంటే, నేను యాడ్ చేసిన ఫోటో ఒకటి ఉంటుంది, ఇక్కడ 4 యాడ్ చేసి మీకు ఫోటో పంపిస్తాను. అవి మీరు ఎలా యాడ్ చేసుకోవాలి మీ వాచ్ లిస్ట్లో అనేది ఈ టాపిక్లో నేను చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 25,350 మీరు పిఈ యాడ్ చేసుకోమని చెప్పాను అనుకోండి, ఒక ఆప్షన్లో మీరు ఇలా యాడ్ చేసుకోవటం. 25,350 సిఈ అంటే కాల్స్, పిఈ అంటే పుట్స్. నేను సిఈ తీసుకోమని చెప్పినప్పుడు ఇక్కడ 56 రూపీస్, ఇక్కడ ఐ ప్రెస్ చేసి ఈ ఆప్షన్ అనమాట, ఈ ఆప్షన్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, ఇది నొక్కంగానే ఆప్షన్ అయితే ఇక్కడికి వచ్చేస్తుంది సిఈ. ఓకేనా, నేను మళ్ళీ ఇది వచ్చేసరికి 56 రూపీస్ కదా, 70 రూపీస్ కూడా యాడ్ చేసుకోండి అని చెప్పాలనుకుంటే 25,300 సిఈ తీసుకోండి అని చెప్తాను. మీరు ఈ ట్రేడ్ ఇది చెప్పినప్పుడు మీరు ఈ ఆప్షన్ తీసుకోవాలి. సో మన సిఈ 2 ఆప్షన్లు తీసుకుని పెట్టుకున్నాం. ఇప్పుడు పిఈ కూడా సేమ్ అంతే. పిఈలో ఏంటంటే నేను 50 రూపీస్ ఆప్షన్ తీసుకోమని చెప్పాను అనుకోండి, 57 ఉంది కదా, ఇది కూడా ఐ మీద ప్రెస్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కితే ఇక్కడ వచ్చేసరికి వాచ్ లిస్ట్లో యాడ్ అయిపోయింది పిఈ. చూసారా, ఇక్కడ 57 ఉంది, మనం 57 రూపీస్ అయితే యాడ్ చేసుకున్నాం. ఒకసారి యాడ్ చేస్తే మళ్ళీ అది మీకు ప్లస్ సింబల్ ఉండదు, ఇక్కడ మైనస్ సింబల్ ఉంటుంది. సో మీరు తీసేయాలనుకుంటే అది ప్రెస్ చేస్తే ఆప్షన్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. లేదు మీరు పెట్టుకోవాలనుకుంటే మటుకు ఐ ప్రెస్ చేసి ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఈ ప్లస్ నొక్కితే యాడ్ అయిపోయింది. సో నేను ఇంకోటి కూడా యాడ్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 24,950 పిఈ తీసుకోమని చెప్పినప్పుడు 25,950 పిఈ ఐ దగ్గర ప్రెస్ చేసి ప్లస్ సింబల్ నొక్కితే ఇవి మీ వాచ్ లిస్ట్లోకి 4 యాడ్ అయిపోతాయి. నేను నా స్ట్రాటజీ ప్రకారం మీకు ట్రేడ్ అయితే ఇస్తాను. ట్రేడ్ ఇచ్చినప్పుడు ఏంటంటే మీరు ఆ ట్రేడ్ అన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. అది వీడియోలో ఎలా నడుస్తుంది ఏంటి అని చూసుకొని మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిఈ ఉంది కదా, ఇది సిఈ చార్ట్, 2 చార్ట్స్ పక్కన పెడతాను. నేను అనాలిసిస్ చేస్తూ మీకైతే ఆప్షన్ ప్రొవైడ్ చేస్తాను. అది ఎలా ప్రొవైడ్ చేస్తాను ఏంటి అనేది మీకు క్లారిటీగా ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇలా వీడియో అయితే మన గ్రూప్లో ఇలాగే షేర్ చేస్తున్నాను, ఒక గ్రూప్లో. ఆ గ్రూప్లో మీరు ఉన్నారంటే మటుకి ఎలా నడుస్తుంది ట్రేడ్ అనేది చూపిస్తున్నాను. ఇలా 4 ఆప్షన్స్ నేను ఒక స్క్రీన్ షాట్ తీసి మీకు ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తాను.
మీరు ఈ 4 ఆప్షన్స్ యాడ్ చేసి మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి రెడీగా. పెట్టుకున్న తర్వాత నేను చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ సి దగ్గర కొనండి అని చెప్పినప్పుడు మీరు ఇది ప్రెస్ చేయగానే ఇది ఇక్కడ ఉంటుంది మీ స్క్రీన్ మీద. ఇక్కడ బై ఆప్షన్ ఇన్ని చెప్తాను ఇప్పుడు లైన్గా చూడండి. నేనేం చేస్తాను అంటే ట్రేడ్ చూసి ఎక్కడ ట్రేడ్ వచ్చింది ఏంటనేది చూసి ఇలా లైన్స్ డ్రా చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లైన్, ఇలా 3 లైన్స్ అయితే డ్రా చేస్తాను. ఆ లైన్స్కి నేమ్స్ కూడా ఇస్తాను. ఇక్కడ యాడ్ టెక్స్ట్ ఉంది కదా, ఆ నేమ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. స్టాప్ లాస్, టార్గెట్, కాస్ట్ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇలా ఇచ్చాను అనుకోండి, నా టార్గెట్ వచ్చేసరికి 81, నేను కాస్ట్ కొనేదేమో 76కి, ఇదేమో 69 స్టాప్ లాస్. ఇలా 3 ఇచ్చినప్పుడు నేను లైన్స్ డ్రా చేసి పెట్టినప్పుడు మీరు రెడీగా ఉండాలి. ఇక్కడ లైన్స్ డ్రా చేశాను అంటే నేను బై చేస్తానని చెప్పి ఈ ఆప్షను, ఇక్కడ లైన్స్ డ్రా చేశానంటే ఈ ఆప్షన్ బై చేస్తానని మీరు రెడీగా ఉండాలి. సో ఏంటంటే ఫస్ట్ బై ఆప్షన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత జీటీటీ ఆర్డర్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను కదా నేను మీకు, సేమ్ అలాగే జీటీటీ మీద ప్రెస్ చేయాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సి ఆప్షన్ మీరు కొనాలనుకుంటే నేను చెప్పినట్లు బై నొక్కాలి. బై నొక్కిన తర్వాత జీటీటీ నొక్కాలి. జీటీటీ నొక్కిన తర్వాత క్వాంటిటీ ఫస్ట్ మీరు స్టార్టింగ్లో సింగిల్ క్వాంటిటీతో చేసుకోమని చెప్తున్నాను కదా, సింగిల్ క్వాంటిటీ 75. సరే నేను ఫర్ ఎగ్జాంపుల్ 4 క్వాంటిటీ మీకు చూపిస్తాను. 4 క్వాంటిటీ అంటే 300, ఓకేనా. ఈచ్ క్వాంటిటీ 75, 4 క్వాంటిటీ అంటే 300 క్వాంటిటీ యాడ్ చేశాను. నేను జస్ట్ చెప్తున్నాను మీకు ఎలా చేయాలనేది. ఫస్ట్ క్వాంటిటీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చెప్తామంటే 76 కంటే పైకి వెళ్తే అది మన టార్గెట్ రీచ్ అయ్యిద్ది అని చెప్తున్నాం. సో అప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ ఇఫ్ ప్రైజ్ ఈజ్ అబోవ్ అంటే ఈ లైన్ కంటే అబోవ్ ఉన్నప్పుడు మన ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు మనం ఇప్పుడు సిస్టమ్కి చెప్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం చెప్పింది 76.35, ఓకేనా. తర్వాత స్టాప్ లాస్, యాడ్ స్టాప్ లాస్ ఈ బాక్స్ టిక్ చేస్తే మనకు ఆప్షన్ వచ్చింది. స్టాప్ లాస్ ఇక్కడ నేను ఈ లైన్ బట్టి, ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా మీకు, ఈ లైన్ బట్టి మీరు యాడ్ చేసుకోవాలి. వీడియోలో మనం అన్నీ చెప్పడం అంటే కష్టము, మనం లైవ్లో ఉన్నప్పుడు నేను అనాలిసిస్ చేయడం అనేది టైం అయిపోయింది. మీరేంటంటే ఈ లైన్స్ని బట్టి మీరు యాడ్ చేసుకోవాలి. నేను కూడా ఇలా యాడ్ చేస్తూ ఉంటాను ఒక పక్క నుంచి, మీరు నా స్క్రీన్ చూస్తూనే ఉంటారు కాబట్టి నేను ఎలా యాడ్ చేస్తున్నానో మీకు అర్థమైద్ది. సో 69.25 ఇక్కడ లైన్ గీసాను కదా, ఆ లైన్ ఇక్కడ యాడ్ చేశాను 69.25. యాడ్ టార్గెట్, మన టార్గెట్ వచ్చేసరికి 81.60. ఇక్కడ టార్గెట్ దగ్గర 81.60 ఇలా యాడ్ చేసుకున్నాం కదా. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నేను ఎప్పుడైతే ఇలా యాడ్ చేసుకుని ఇలా స్క్రీన్ ఇలా పెట్టుకొని ఉండాలి మీరు. నేను ఎప్పుడైతే ఇలా 3 లైన్స్ గీసానో వాటికి సంబంధించి ఇలా మీరు మొత్తం డేటా యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. నేను నా ట్రేడ్ అయితే వర్కౌట్ అయ్యేలా ఉంది అన్నప్పుడు ఎగ్జిక్యూట్ చేసుకోండి అని మెసేజ్ చేస్తాను గ్రూప్లో. మీరు అప్పుడు రివ్యూ బై ఆర్డర్ ప్రెస్ చేస్తే ఒకసారి మళ్ళీ మీరు చూసుకున్న ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ లాస్ స్టాప్ లాస్ ఎంతవరకు పెట్టుకున్నాం, అబోవ్ 76 పైన వెళ్ళాలని చెప్పి, టార్గెట్ 81 అని పెట్టుకున్నాం. ఈ 3 ఒకసారి మళ్ళీ గమనించుకొని సబ్మిట్ ఆర్డర్ అయితే ప్రెస్ చేయాలి. ఒకవేళ టైం చాలా ఎక్కువ ఉంటే ఇలా చేయొచ్చు జీటీటీ ట్రేడ్. లేదు మనకి అంత టైం లేదు, మనం ఫాస్ట్గా చేయాల్సిన టైం అనుకుంటే మటుకు జీటీటీ అప్పుడు వదిలేసేయండి, రెగ్యులర్గా రండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రేడ్ తీసుకోండి ఇప్పుడు ఫాస్ట్ అన్నట్టు నేను కొంచెం హడావిడి అయితే మీకు జరిగినప్పుడు ఏం చేస్తారంటే రెగ్యులర్ నొక్కండి. రెగ్యులర్ నొక్కి ఇక్కడ మీ క్వాంటిటీ యాడ్ చేసుకోండి. 300 యాడ్ చేశాను, ఓకేనా. లేదంటే 150 మీ ఇష్టం ఎంతనే యాడ్ చేసుకోవచ్చు, మన మనీ పట్టు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా అకౌంట్లో 13,000 ఉన్నాయి. మన 13,000కి ఎంత లాట్ అయితే వస్తుందో అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా 13,000 ఉన్నాయి, ఇక్కడ రిక్వైర్డ్ 10,500, 150కి 10,500 వస్తుంది కాబట్టి 150 చూపించింది. నేను ఎక్కువ ప్రెస్ చేస్తే చూడండి మీ అకౌంట్లో మనీ తక్కువ ఉన్నాయి యాడ్ చేసుకోండి అని చెప్తుంది ఇక్కడ. సో నేను ఫస్ట్ 150తో చూపిస్తున్నాను చూడండి. 150 పెట్టేసేసి మీరు ఇమీడియట్గా ఇప్పుడు మార్కెట్ ఆప్షన్ ఉంది కదా,
మార్కెట్ ఆప్షన్ మీద పెట్టి రివ్యూ బై ఆర్డర్ కొట్టి ఇమీడియట్గా మీరు బై చేసేసేయండి ఫాస్ట్గా చేయాలనుకుంటే. బై చేసి సబ్మిట్ ఆర్డర్ కొడితే సబ్మిట్ అయిపోద్ది. సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు సబ్మిట్ చేసేసిన తర్వాత మన పొజిషన్ నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ పాయింట్లో మన పొజిషన్ అంటే మైనస్ ప్లస్ ఇక్కడ నడుస్తూ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇది ఓపెన్ చేసి, ఇప్పుడు టార్గెట్ స్టాప్ లాస్ అయితే మనం పెట్టలేదు, జస్ట్ రెగ్యులర్గా చెప్తున్నాం కాబట్టి టార్గెట్ స్టాప్ లాస్ పెట్టలేదు, ఇప్పుడు పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఏంటంటే మనం ట్రేడ్ తీసేసుకున్నాం రెగ్యులర్లో, జీటీటీకి వెళ్ళండి. నెక్స్ట్ జీటీటీ వెళ్ళి మీరు 150 క్వాంటిటీ ఇందాక పెట్టారు కదా, మళ్ళీ 150 మొత్తం మీరు సేల్ చేయాలనుకుంటే 150 పెట్టేసేసి ఇక్కడ యాడ్ స్టాప్ లాస్ టార్గెట్ పెట్టేసేసి వదిలేసండి. రెగ్యులర్లో మనం బై చేసాం, జీటీటీలో ఏంటంటే స్టాప్ లాస్ టార్గెట్ పెట్టాం. రెగ్యులర్లో ట్రేడ్ నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన స్టాప్ లాస్ దగ్గరకు వస్తుందో అప్పుడు జీటీటీ ట్రేడ్ ఏమైందంటే మనకి ఎగ్జిక్యూట్ చేయడానికి ఛాన్స్ ఈజీ. అంటే మనం ఆ పాయింట్ పెట్టా కాబట్టి ఆ పాయింట్ దగ్గర కట్ అయిపోయింది 69.25. టార్గెట్ 81.60 పెట్టాం కాబట్టి 81.60 దగ్గర వచ్చినప్పుడు టార్గెట్ కట్ అయిపోయింది. జీటీటీ వల్ల మనకు అలా హెల్ప్ అవుతుంది. రెగ్యులర్లో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రెగ్యులర్లో మనం ట్రేడ్ మార్కెట్ ప్రైస్కి తీసేసుకున్నాం ఫాస్ట్గా. నేను ఫాస్ట్గా తీసుకోమని చెప్పాను కాబట్టి మీరు జీటీటీ ట్రేడ్కి వెళ్ళి ఇక్కడ ఎబో పెట్టుకొని స్టాప్ లాస్ పెట్టుకొని టార్గెట్ పెట్టుకునే లోపు అది అచీవ్ అయిపోయింది కూడా. కొన్ని ట్రేడ్స్కి చాలా టైం ఉంటుంది. ఈ ట్రేడ్కి వచ్చేసరికి మనం ఫాస్ట్ ఉందనుకుంటే రెగ్యులర్ సంగతి చెప్తున్నాను. రెగ్యులర్ ప్రెస్ చేసి ఏం లేదు, ఫాస్ట్గా రెగ్యులర్ ప్రెస్ చేయడం, మీ క్వాంటిటీ యాడ్ చేయడం, రివ్యూ బై కొట్టు, సబ్మిట్ ఆర్డర్ కొట్టేసేయాలి. కొట్టేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జీటీటీకి వెళ్ళి అప్పుడు ట్రేడ్ నడుస్తూ ఉంటుంది. మీరు ట్రేడ్ నడుస్తూ ఉన్నప్పుడు ట్రేడ్ అప్పుడే ఒక సెకండ్లో పైకి వెళ్ళిపోవడం కిందకి వెళ్ళిపోవడం అవ్వదు, కొంచెం టైం ఉంటుంది. మీరు ఆ టైంలో జీటీటీ ప్రెస్ చేసి మీ క్వాంటిటీ 152 మీరు తీసుకున్నారు కదా, 150 మళ్ళీ యాడ్ చేసుకొని ఇక్కడ యాడ్ ఆప్షన్ అది యాడ్ స్టాప్ లాస్ యాడ్ చేసుకొని, నేను చిన్న లైన్ ఇక్కడ 69.25 అని అలా యాడ్ చేసుకొని మళ్ళీ టార్గెట్ వచ్చేసరికి 81 ఇలా 81.60 అని యాడ్ చేసుకొని రివ్యూ బై ఆర్డర్ కొట్టాలి. ఇప్పుడు మనం రెగ్యులర్లో అయితే ట్రేడ్ తీసుకున్నాం, జీటీటీలో ఏంటంటే మన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, ఈ యాడ్ దగ్గర ఇక్కడ టార్గెట్ దగ్గర కట్ అయ్యేవాళ్ళు, స్టాప్ లాస్ దగ్గర ఇలా. అప్పుడు మనం ట్రేడ్ వచ్చేసరికి ఎగ్జిక్యూట్ అయినట్టు. అప్పుడు మీరు ల్యాప్టాప్ మూసేసి ట్రేడ్ తీసుకుని ల్యాప్టాప్ మూసేసినా మీ క్యాపిటల్కి ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి రిస్క్ కానీ ఉండదు. వస్తే లాస్ వస్తుంది లేదా ప్రాఫిట్ వస్తుంది. ఈ రెండింటికి మించి మట్టికి మీ క్యాపిటల్ ఎగిరిపోదు, మీ క్యాపిటల్ సేఫ్గా ఉన్నట్టు. నేనేమంటానంటే మన ట్రేడ్లో స్టాప్ లాస్ అనేది చాలా 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 మెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 69 దగ్గర మీ స్టాప్ లాస్ పెట్టండి అని చెప్తే మీరు 69 పెట్టాలి. పెట్టకుండా మీరు ఏమైద్దిలే బ్రో వదిలేద్దాం ఈసారి చూద్దామంటే అది 69 దగ్గర ఎప్పుడైతే డ్రాప్ అయిద్దో అక్కడి నుంచి అది ఇంకా ఫాస్ట్గా డ్రాప్ అవ్వడం స్టార్ట్ అయింది. మన ట్రేడ్ స్ట్రాటజీ అంతా ఎప్పుడైతే స్టాప్ లాస్ హిట్ అయిద్దో అక్కడి నుంచి సర్రం అని చెప్పి 52 నుంచి 50 అట్లా అయితే ఫాస్ట్గా వెళ్ళి మీరు ఆపలేరు దాన్ని. సో నేనేమంటాను, స్టాప్ లాస్ మెయిన్గా పెట్టుకోండి. మనం టార్గెట్ అచీవ్ చేయకపోయినా ఈరోజు కాకపోతే రేపు టార్గెట్ అచీవ్ చేస్తాం. మన దగ్గర మనీ అనేది ఉండాలి కదా ఫస్ట్. స్టాప్ లాస్ పెట్టుకోకపోతే ఒకరోజు మన మనీ అంతా ఎగిరిపోయింది. మనీ అంతా వెళ్ళిపోతే మీరు నెక్స్ట్ డే ట్రేడ్ ఎలా చేస్తారు? సో నేనేమంటానంటే మీకు టార్గెట్ అచీవ్ అవ్వకపోయినా పర్లేదు, మనకి నెక్స్ట్ డే ట్రేడ్ ఉంటుంది, మళ్ళీ చేసుకోవచ్చు. కానీ మీ దగ్గర ఉన్న క్యాపిటల్ మొత్తం ఎగిరిపోతే మనం ఏ రోజు ట్రేడ్ చేయలేం. నా స్ట్రాటజీ ఏంటంటే నేను డే 1 నుంచి డే 30 దాకా ప్రతిరోజు ట్రేడ్ చేస్తాను. 30 డేస్ ట్రేడ్ చేసిన తర్వాత ఒకరోజు లాసు ఒకరోజు ప్లస్, ఒకరోజు లాసు ఒకరోజు ప్లస్ అలా ఉన్న 30 డేస్ మనం ట్రేడ్ 30 డేస్లో 22 వర్కింగ్ డేస్ ఉంటాయి మార్కెట్. 22 వర్కింగ్ డేస్లో 22 ట్రేడ్స్ మనం చేస్తే ఆ యాక్యురసీ బట్టి మనకి మంత్లీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ మంత్ మనకి ఇంత, ఈ మంత్ మనకి ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది అలా ఉంటుంది. సో లాస్లో అయితే వెళ్ళరు. నేను ఫర్ ఎగ్జాంపుల్ 9 వీడియోస్ చేశాను ఫ్రెండ్స్. మీకు అన్నీ నేను పిఎన్ఎల్ అన్నీ చూపించి చేస్తాను కాబట్టి మీరు నా ఛానల్ నమ్మొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ ట్రేడ్ అయితే నేను రికార్డ్ చేయలేదు, దీంట్లో 5000 ప్రాఫిట్ అయితే ఉంది, ఇక్కడ 5000 వచ్చింది, ఇక్కడ 4000, ఇక్కడ 3500, ఇక్కడ 1800 లాస్, 1500 ప్లస్.
అంటే 300 మైనస్, ఇక్కడ 1800 ప్లస్, ఇక్కడ 2000 ప్లస్, ఇక్కడ 2000 ప్లస్ 700 మైనస్ అంటే 1300 ప్లస్, ఇక్కడ 6500 ప్లస్. ఇదేంటంటే ఎక్స్పైరీలో మనం పెద్ద మూమెంట్ పట్టుకోవచ్చు. ఇదేంటంటే ఇక్కడ చూడవచ్చు 2700 మైనస్ 900 ప్లస్, మ్యాక్సిమం 1800 లాస్. సో ఇలా లాస్ ఇక్కడ 2 సార్లు లాస్ వచ్చింది, ఇక్కడ ఒకసారి ఇక్కడ 300 లాస్ వచ్చింది, మిగతావన్నీ ప్రాఫిట్సే. అంటే ఇంత యాక్యురేట్గా ఉంది. అలా అని రేపటి నుంచి మొత్తం ప్రాఫిట్ వచ్చిందని నేను చెప్పలేను. రేపటి నుంచి ఒక 10 రోజులు లాస్ రావచ్చు. మన క్యాపిటల్ మనం ఇదంతా సంపాదించినవి అన్నీ పోవచ్చు. మళ్ళీ ఇంకో 10 days చేస్తాం కదా. మొత్తం ఓవరాల్గా నేనేమంటున్నా అంటే ఓవరాల్ 22 days మీరు ట్రేడ్ చేసిన తర్వాత మీ క్యాపిటల్లో ఎంత పైన ఉన్నాయో అమౌంట్, ఆ అమౌంట్ విత్డ్రా చేసుకుంటే అదే మీ శాలరీ. ట్రేడింగ్లో ఇప్పుడు 15,000 స్టార్ట్ చేసాం. 15,000 మీద మీకు 10 రూపాయలు ప్లస్ ఉన్న ఆ 10 రూపాయలు విత్డ్రా చేసుకొని మీరు అదే ప్రాఫిట్గా చూసుకోవాలి. ఒకరోజు మనం ట్రేడ్ చేసాం, మనకు అనిపిస్తూ ఉండిద్ది, మనం ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వకుండా ట్రేడ్ని చూస్తూ ఉంటే మనకే అనిపించిద్ది కన్ఫామ్గా ఇది ట్రేడ్ కిందకి వెళ్ళిద్ది, కన్ఫామ్గా పైకి వెళ్ళిద్దని మనం అనుకున్నట్టే జరిగిద్ది. కానీ వన్స్ మనం ట్రేడ్ చేసి తీసుకుంటాం చూసారా, తీసుకున్న తర్వాత అప్పుడు పేపర్ ట్రేడ్ ఎవరైనా చెప్తారు, పేపర్ ట్రేడ్ ఇలా జరిగిద్ది అలా జరిగింది ఎవరైనా చెప్తారు. కానీ వన్స్ ట్రేడ్ తీసుకున్న తర్వాత వాళ్ళకేంటంటే ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ ఫీలింగ్స్లో ఏంటంటే ఎక్కువ ఓవర్ ట్రేడింగ్స్, ఒక స్ట్రాటజీ లేకుండా మనము 1 or 2 ట్రేడ్స్ చేస్తాం, గట్టిగా మనకి 200 వస్తుందేమో వాళ్ళకి కట్టాల్సిన ఛార్జెస్ అప్ స్టాక్లో. కానీ కొంతమంది 25-50 ట్రేడ్స్ చేసేవాళ్ళు ఉంటారు డైలీ, వాళ్ళకి 5,000 దాంట్లోనే ఎగిరిపోతాయి మనీ. సో ఏంటంటే మనం ఓవర్ ట్రేడింగ్ అనేది ఇక్కడ చేయకూడదు. మనం ఏంటంటే ఫస్ట్ ట్రేడ్ ఒకటి ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 6,500 ప్లస్ అనేది ఫస్ట్ ట్రేడ్. ఈ ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్ హిట్ అవ్వగానే ఎండ్ ఫర్ ది డే క్లోజ్ చేసేస్తాను. లేదు ఫస్ట్ది ఇలా 700 లాస్ వచ్చింది అనుకో, ఈ వీడియోలో కనిపిస్తుంది లాస్ వస్తే సెకండ్ ట్రేడ్ చేస్తాం, 2,000 ప్లస్ వచ్చింది అంటే 2 ట్రేడ్స్ చేస్తాం. థర్డ్ ట్రేడ్ చేయము. కొంతమంది సబ్స్క్రైబర్స్ ఏమడుగుతున్నారంటే భయ్యా మీకు ఫస్ట్ ట్రేడ్ ప్లస్ వచ్చింది, ఫస్ట్ ట్రేడ్ లాస్ వచ్చింది, సెకండ్ ట్రేడ్ కూడా లాస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు అన్నారు. సెకండ్ ట్రేడ్ కూడా లాస్ వస్తే నేను 2 ట్రేడ్స్ కంటే ఎక్కువ చేయను, ఓన్లీ 2 ట్రేడ్స్ చేస్తాను డైలీ. అది 10 రూపాయలు పోయినా 20 రూపాయలు పోయినా 100 రూపాయలు పోయినా ఓన్లీ 2 ట్రేడ్స్. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, నేను ఇప్పుడు దాకా 9 days ట్రేడ్ చేశాను, 9 వీడియోస్ అప్లోడ్ చేశాను. దీంట్లో మీకు నేను చేసిన 2 ట్రేడ్స్, ఇదొక వీడియో ఈ 3 దాంట్లో నేను 3 ట్రేడ్స్ చేశాను. మిగతావన్నీ ఫస్ట్ ట్రేడ్కి ప్రాఫిట్ వచ్చేసినాయి. కొంతమంది నాకు నా సబ్స్క్రైబర్స్ ఇవాళ లాస్ ఇచ్చారు కదా, మరేంది రేపు ప్రాఫిట్ వచ్చిద్దని అడుగుతున్నారు. రేపటి నుంచి ఒక 10 రోజులు కూడా లాస్ రావచ్చు లైన్గా. దాన్ని మనం ఏం చేయలేం, ఇక్కడ అన్ని ప్రాఫిట్లు వచ్చినాయి కదా, ఇలాగే 10 రోజులు మళ్ళీ మెయింటైన్ అవుద్దా అంటే అది మన చేతిలో ఉండదు. మార్కెట్ ఎలా చెప్తుందో అలా మనం చేసుకుంటూ వెళ్తాం అంతే. కానీ ఓవరాల్గా మంత్లీ మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అనుకుంటే మంత్లీ మీ క్యాపిటల్ డబుల్ అయ్యిద్ది. నా ట్రేడ్ ప్రకారం మీరు చేస్తే 15,000 పెట్టి మీరు ట్రేడ్ చేస్తే 15కి 15 30,000 మీ అకౌంట్లో మిగులుతాయి లాస్ట్కి. ఇక్కడ లెక్కేసుకోండి కావాలంటే మీరు ఇక్కడే లెక్కేస్తేనే నేను ట్రేడ్ 15 to 20,000 మధ్యలో చేశాను. కేవలం మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసమే చేశాను. మామూలుగా నా క్యాపిటల్ అయితే 1 lakh ప్లస్సే ఉంటుంది. కానీ నేను మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ 1 lakh బేర్ చేయలేరు, ఒక 15,000 20,000 నుంచి స్టార్ట్ చేసుకోగలరు. ఆ లెక్కన నేను 15 నుంచి 20,000 నుంచి నా అకౌంట్లో ఎక్కించుకొని నేను కంప్లీట్గా ఈ ఛానల్ కోసమే నేను ఈ ట్రేడ్స్ అయితే చేశాను. మీరు అనుకోవచ్చు మీరు 300 క్వాంటిటీతో చేస్తున్నారు అంటే 15,000 to 20,000, మీరు 1 lakh క్వాంటిటీ చేస్తే మీకు ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది కదా అని చెప్పి నేను అదే 1000 క్వాంటిటీతో చేయొచ్చు కదా మీకు ఎక్కువ ప్రాఫిట్ వచ్చిందని. 1000 కాదు, నేను 6,000 7,000 క్వాంటిటీతో కూడా చేస్తున్నాను. కానీ అలా నేను ఇక్కడ చేస్తే మటుకి నాకు వచ్చిన ప్రాఫిట్స్ని చూసి అట్రాక్ట్ అయిపోయి నేనేదో ఇలా చేయాలి అలా చేయాలని చెప్తున్నాను కాబట్టి అలా మీరు చేసేస్తే మీరు ఖచ్చితంగా లాస్లోకి వెళ్ళిపోతారు. నేనంటే ఒక స్ట్రాటజీ ఫాలో అవుతాను, మీరు కూడా ఆ స్ట్రాటజీ ఫాలో అవ్వచ్చు. నా వీడియోస్ అన్నీ చూడండి నేను ఒకటే స్ట్రాటజీ ఫాలో అవుతాను. సో ఏంటంటే ఎప్పుడు ఒకటే స్ట్రాటజీ ఫాలో అయితే 30 daysలో మీకు ట్రేడ్ ఖచ్చితంగా ప్రాఫిట్లో ఉంటారు మీరు. అలా కాకుండా రోజు ఒక 4-5 స్ట్రాటజీలు మీరు చూసుకుంటే అది రాక ఇది రాక
మొత్తం ఛార్జెస్లోనే మనీ అన్నీ వెళ్ళిపోతాయి. సో నేనేమంటానంటే ఎప్పుడు ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. యూట్యూబ్లో చాలా స్ట్రాటజీలు చెప్పేవాళ్ళు ఉంటారు. మనం ఏం చేస్తామంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాం, అక్కడ స్ట్రాటజీ చూస్తాం, రెండో రోజు చేస్తాం, అది లాస్ వచ్చింది, మూడో రోజు నుంచి చేయము. కానీ ఎవరు చెప్పినా సరే ఒక స్ట్రాటజీ, ఆ స్ట్రాటజీ 30 days చేయాలి. 30 days చేసిన తర్వాత మీరు ప్రాఫిట్లో ఉంటే ఆ స్ట్రాటజీ వర్క్ అవుతుంది అని అర్థం. సేమ్ మంత్ ఇంకా అన్ని మంత్స్ అలాగే వస్తూ ఉంటాయి, ప్లస్ మైనస్. కానీ మనం ప్లస్ తీసుకోవటం అనేది ముఖ్యం అన్నమాట ప్రతి ఒక మంత్కి. నా స్ట్రాటజీ ప్రకారం అయితే నేను గ్యారంటీకి చెప్తున్నా, 15,000 పెట్టుకుంటే 30,000 మీ అకౌంట్లో ఉంటాయి లాస్ట్కి. అదే మంత్ ఎండింగ్ 22 days మీ ట్రేడ్ చేస్తే. యాక్చువల్లీ ఇక్కడే మీరు లెక్క వేయచ్చు, నేను 15 నుంచి చేశాను కదా, మ్యాక్సిమం ఇవే 15 వచ్చేసి ఉంటాయి. అంటే ఇప్పటికి 9 days చేశాను కదా, ఇంకా నాకు 13 days ఇంకా ఉన్నాయి. 13 daysలో 5 days లాస్ రావచ్చు, ఇంకో 5 days కొంచెమే ప్రాఫిట్ రావచ్చు, అంటే కొంచెం 900, 500 అట్లా. అవన్నీ లెక్కేసుకుంటేనే క్యాపిటల్ డబల్ అయింది అంటున్నాను. 15,000 నుంచి 30 ప్లస్ అవ్వచ్చు. సో అలా చేసుకోండి మీరు ట్రేడ్. మీరు మన ఛానల్లో మీరు యాడ్ అవ్వాలంటే మట్టుకి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వాట్సాప్ డీటెయిల్స్ ఉంటాయి, నా ఫోన్ నెంబర్. అది మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే అసలు ఏంటి ప్రాసెస్, ఎలా చేస్తాం ఏంటనేది నేను మొత్తం మీకు ఒక మెసేజ్ పంపిస్తాను. ఆ మెసేజ్ చదువుకొని మీరు కన్ఫామ్గా మీరు ట్రేడ్ ఫాలో అయితే నేను చెప్పినట్టు మీరు. కానీ మీరు ఇవాళ ట్రేడ్ చేశాను, రెండో రోజు చేయలేదు, ఇలా చేసే మట్టుకి మీకు ఉండదు. నా క్లయింట్స్లో చాలామంది ఏం చేస్తారంటే, నేను ప్రాఫిటబుల్ ట్రేడ్ ఇస్తాను, ప్రాఫిటబుల్ ట్రేడ్ ఇచ్చినప్పుడు బ్రో నాకు ఆ ట్రేడ్ అందలేదు, నేను తీసుకోలేదు అంటారు. తర్వాత లాస్ట్ ట్రేడ్ ఉందనుకోండి, ఆ లాస్ట్ ట్రేడ్ చేస్తారు, లాస్ వస్తుంది, బ్రో మీ వల్ల నేను లాస్ అయ్యాను అని ఫీలింగ్ ఒకటి ఉంటుంది. అలా కాదు, ఈ ఫీలింగ్స్ ఇవన్నీ కాదు. మీరు ఒక టైం పెట్టుకొని 9 o'clock నుంచి 3:30 దాకా అయితే ట్రేడ్ ఉంటుంది. మన ట్రేడ్ ఖచ్చితంగా 9 to 11:30 క్లోజ్ అయిపోయింది. 11:30 లోపు ప్రాఫిటా లాసా 2 ట్రేడ్స్లో తెలిసిపోయింది. సో మీరు ఆ టైం తీసుకొని ఇంట్లో గమ్ముగా కూర్చొని నేను ఇచ్చిన ట్రేడ్ తీసుకొని 30 days అయితే మీరు చేయాలి. అదే 22 working days అయితే మీరు చేయాలి. చేసిన తర్వాతే మీరు నాకు చెప్పండి, నేను లాస్లో ఉన్నానా ప్రాఫిట్లో ఉన్నాను. మీరే చెప్తారు ప్రాఫిట్లో ఉన్నానని చెప్పి. కానీ మీరు స్కిప్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5,000 వచ్చిందని చెప్పాను, ఈ ట్రేడ్ ఇవన్నీ ప్లస్లో ఉన్నాయి, ఇవన్నీ చేయకుండా ఈ ట్రేడ్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ Day 1, Day 2, Day 3, మీరు Day 4లో జాయిన్ అయ్యారనుకోండి, ఇక్కడ ఒక ట్రేడ్ ఇచ్చాను కదా, ఇక్కడ 300 లాస్ వచ్చింది. ఈ లాస్ వచ్చిన ట్రేడ్ మీరు చేశారనుకోండి, ఇతనేంటి మనకి ఇన్ని మాటలు చెప్పాడు, నాకేం లాస్ వచ్చింది, అసలు నేను నమ్మకూడదు అని చెప్పి మీరు వెళ్ళిపోతారు. కానీ నేను రెండో రోజు ఇంకో వీడియో పెడతాను, దాంట్లో 1,800 ప్లస్ ఉంది. మీరు మళ్ళీ ఇలా అనుకుంటారు, ఇదేంటి నేను తప్పుగా అనుకున్నానా, ఇట్లా అట్లా. నేను ఇదేం అంటలేదు, యూట్యూబ్లో చాలా ట్రేడర్స్ ఉన్నారు, వాళ్ళ స్ట్రాటజీ కూడా 30 days ఫాలో అవ్వాలి మీరు. అప్పుడే మీకు ప్రాఫిట్ లాసో తెలిసిద్ది. ఒక్క రోజులో ఎవరు మార్కెట్ని డిసైడ్ చేయలేరు. ఒక్క రోజులో డబ్బున్న వాళ్ళు అవ్వాలంటే అది అసలు మీకు ఒక బెట్టింగ్. మీరు ఒక 1 lakh తెచ్చుకున్నాం, 10 lakhs అయిపోవాలి ఒక రోజులో అనుకొని మీరు దిగితే ఆ 1 lakh కూడా మీ చేతికి ఉండవు సాయంత్రం 3:30 దాకా. సో నేనేమంటానంటే కన్సిస్టెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డిసిప్లిన్ అనేది ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్. మీరు 30 days ఒక్కటే స్ట్రాటజీ, నాదని కాదు, ఎవరిదో ఒకరిది వాళ్ళు స్ట్రాటజీ చెప్పారంటే మిమ్మల్ని మోసం చేయాలని చెప్పరు. ఖచ్చితంగా ఆ స్ట్రాటజీ వర్క్ అయితేనే చెప్తారు. కానీ ఆ స్ట్రాటజీ 22 days మీరు చెయ్యాలి, చేస్తేనే మీకు ప్రాఫిట్లో ఉంటారు, ఒకవేళ ఆ స్ట్రాటజీ మంచిది అయితే. సో నేనేమంటానంటే ట్రేడ్ ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇలా 4 ఆప్షన్స్ మీకు స్క్రీన్ షాట్ పంపిస్తాను. ఫస్ట్ ఈ 4 ఆప్షన్స్ ఏంటంటే వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నేను PE C2 చెప్తాను కదా, మ్యాక్సిమం 50 ప్లస్ ఉన్నదే చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ PE 45 ఉంది, నేను 45 పైన 50 పైన ఉన్నవే చెప్తా. మ్యాక్సిమం EPA చెప్తా, ఇక్కడ C 50 ప్లస్సే చెప్తా. EPA మీరు మార్నింగ్ యాడ్ చేసుకుంటారు. నేను ట్రేడ్ వచ్చేలోపు ఇవి 2 ఏమో తక్కువ అయిపోతే, ఒకటేమో 50-50లోకి వచ్చింది అనుకోండి, లేదు అన్నీ పడిపోయి అన్నీ 40 అయిపోతే నేను మళ్ళీ కొత్త ఆప్షన్స్ 2 ఇస్తాను 50లో ఉన్నాయి. మీరేంటంటే ఈ 50 PE ఇదొకటి, ఫస్ట్ టైం CE పెట్టుకోండి, సెకండ్ స్క్రీన్లో వచ్చేసరికి PE పెట్టుకోండి. ఇది 57 ఉంది, ఇది 56 ఉంది కదా, వీటిలో నేను చూసి ఈ క్యాండిల్స్ని బట్టి వీటిలో నేను చూసి
మీకు ట్రేడ్ ప్రొవైడ్ చేస్తా, ఎలా నీట్గా 61 దగ్గర ఇట్లా కొనండి, అట్లా అని చెప్పి 3 లైన్స్ ఇలా ఇట్లా ఇందాక నేను డ్రా చేశాను 3 లైన్స్, అలా డ్రా చేస్తాను. ఆ లైన్స్ డ్రా చేసిన బట్టి మీరు అన్నీ యాడ్ చేసుకోండి. బై చేసి ఇక్కడ ఫాస్ట్గా చెప్పాను, తొందర తీసేసుకోండి. ట్రేడ్ టైం లేదనుకుంటే రెగ్యులర్లో తీసుకుని ఫట్ అన్నీ మీ క్వాంటిటీ యాడ్ చేసేసుకోవడం, బై ఆర్డర్ కొట్టేయడం, బై చేసేయడం. బై చేసిన తర్వాత జీటీ ప్రెస్ చేసుకొని యాడ్ స్టాప్ లాస్, యాడ్ టార్గెట్ పెట్టుకొని సేల్ ఆర్డర్ పెట్టేసుకోండి. ఓకేనా? అంటే మీ ఆప్షన్ ఇక్కడ ప్రెస్ చేసింది, ఇక్కడ ఆప్షన్ వస్తుంది, ఇక్కడ మాడిఫైడ్ డీటెయిల్స్ ఉంటాయి, లేదంటే జీటీటీ ట్రేడ్ పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. లేదు టైం ఉందంటే జీటీటీ పెట్టుకొని చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో మీరైతే ఎలా పడితే అలా ట్రేడ్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. నేనేదో యూట్యూబ్ ఛానల్ పెట్టేసేసి దీంట్లో ఏదో డబ్బులు సంపాదించాలి యూట్యూబ్లో అన్నట్టు అసలు ఆ ఇంటెన్షన్ లేదు నాకు. అసలు వీడియో ఎడిట్ చేయడం కూడా సరిగ్గా రావట్లేదు. నేను ఏదో కొద్దిగా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ఆ యూట్యూబ్లో ఎలా చేయాలి ఏంటని. అది నేర్చుకొని నేను కొంచెం వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. జనాలకు ఒక అవేర్నెస్, ఒక మంచి జెన్యూన్ ఛానల్ ఇది. నేను అసలు పిఎన్ఎల్ ప్రాఫిట్ లాస్ కూడా చూపిస్తున్నాను, అసలు ఎవరు చూపించలేదు ఇప్పుడు దాకా. సో ఏంటంటే మినిమం ఛార్జెసే ఉంటాయి బ్రో మీరు చేయాలనుకుంటే. ఆ జస్ట్ మినిమం ఛార్జెస్ పెట్టుకుంటే మీరు ఒక ప్రీమియం గ్రూప్లో వెళ్తారు. ఆ గ్రూప్లో మీరు ఉంటారు కాబట్టి నేను దాంట్లో పోస్ట్ చేస్తాను, లైవ్ పెడతాను, మీరు లైవ్లో జాయిన్ అవ్వచ్చు. లైవ్లో జాయిన్ అయ్యి ప్రతిదీ చూసుకొని ప్రశాంతంగా ట్రేడ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఫీలింగ్స్, ఎలాంటి టెన్షన్స్ ఉండవు. ఒకవేళ స్టాప్ లాస్ పెట్టి స్టాప్ లాస్ దగ్గర కట్ అయిపోతే ఒకరోజు మీకు లాస్ రావచ్చు, కానీ మన స్టాప్ లాస్ దగ్గరే లాస్ వస్తుంది. ఇంకా కిందకి వెళ్ళిపోవటాలు, అదేంటంటే ఫీలింగ్స్ ఉంటాయి. మన హార్ట్ మొత్తం చాలా ఒక రకంగా తయారైపోయింది. ఏంటి మనం తప్పు చేస్తున్నామా ఏంటి, అసలు ఎందుకు దిగాము దీంట్లో. ఒక్క స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా కిందకి వెళ్ళిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్లో మనం ట్రేడ్ తీసుకున్నాం, అన్ని డబ్బులు మీకు 50 రూపీస్లోనే ఉన్నాయి, 20,000 పెట్టుకొని తీసుకున్నారు. నేనేమన్నాను 45 దగ్గర స్టాప్ లాస్ పెట్టమని చెప్పాను. మీరు పెట్టలేదు, ఏదో పనిలో ఉన్నారు, పెట్టలేదు, వదిలేశారు, వెళ్తుందిలే అని చెప్పి. అది 45 దగ్గరకు వచ్చి ఇక్కడికి లాస్ వస్తే అది ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో ఇంకా ఫాస్ట్గా దిగిద్ది, చాలా ఫాస్ట్గా ఫాస్ట్గా 25 దాకా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఎన్ని పాయింట్స్ లాస్ అయిపోవటం ఒక్క స్టాప్ లాస్ పెట్టనందుకే. సింపుల్ వర్క్. మీరు టార్గెట్ కంటే ముందు స్టాప్ లాస్ మీద ఆలోచించండి. టార్గెట్ ఏముంది, ఈరోజు రాకపోతే రేపు వస్తుంది, కానీ డబ్బులు మీ దగ్గర పోతే మట్టుకి రేపు ట్రేడ్ చేయలేరు. సో నేను చెప్తే ఏంటంటే మీ క్యాపిటల్ని మీరు కాపాడుకోండి. మీ చేతిలో ఏదైనా ఉందంటే స్టాప్ లాస్ అనే ఒక ఆప్షన్ ఉంది, ఆ ఆప్షన్ని మీరు యూజ్ చేయండి, మీ క్యాపిటల్ని కాపాడుకోండి. ఈరోజు కాకపోతే 20 రోజుల తర్వాతైనా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. మన ఛానల్లో వచ్చేసరికి ఎప్పుడు అవైలబుల్లో ఉంటాను నేను. మీ ఎలాంటి వాట్సాప్లో మెసేజ్ చేసినా వాటన్నిటికీ నేను రిప్లై ఇస్తాను. నేనేంటంటే ఒక ట్రేడ్ చేస్తా ఫస్ట్, అది టార్గెట్ హిట్ అయితే వదిలేస్తా, లేదు హిట్ అవ్వకపోతే సెకండ్ ట్రేడ్ తీసుకుంటాం. ఫస్ట్ స్టాప్ లాస్ హిట్ అయితే సెకండ్ ట్రేడ్ తీసుకుంటాం, అది కూడా స్టాప్ లాస్ హిట్ అయితే ఇంకా ఏ ట్రేడ్స్ చేయము, డైలీ 2 ట్రేడ్స్. లేదు సెకండ్ ప్రాఫిట్ హిట్ అయితే ప్రాఫిట్, అంతే. చిన్న మినిమం ఛార్జెసే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది మెసేజ్ చేస్తున్నారు, వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు. అన్ని మెసేజ్ చేస్తుంటే చాలా మెసేజ్లు వస్తున్నాయి వాట్సాప్లో, నేను అందరికీ రిప్లై ఇవ్వలేను కదా. సో అందుకోసం నేనేమనుకుంటున్నానంటే వాళ్ళకి ఒక చిన్న ఛార్జ్ ఒకటి పెడితే వాళ్ళల్లో సార్ట్ అయ్యి దాంట్లో జెన్యూన్ ట్రేడర్సే బయటకు వస్తారు. చిన్న అమౌంట్ అనేది ఎవరికి అసలు ప్రాబ్లమే ఉండదు కాబట్టి వాళ్ళ అమౌంట్ పే చేయగలరు అనే వాళ్ళే నాకు జెన్యూన్ అనిపిస్తారు. సో వాళ్ళని నేనైతే పిక్ చేసుకొని వాళ్ళకి మెసేజ్ రిప్లై ఇస్తున్నాను. ఎందుకంటే టైం పాసర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు బయట. ఏంటంటే అసలు ఎలా చేస్తున్నారు ఫస్ట్ చూద్దాం అనే వాళ్ళు కూడా ఉంటారు. నేను అందుకోసం ఫస్ట్ వీడియోస్ అన్నీ పెట్టాను, ఆ వీడియోస్ అన్నీ మీరు రిఫర్ చేసుకోవచ్చు. సో నా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి, మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.